రెండు తెలుగు రాష్ట్రాల్లో న్యాయవాది వృత్తిలో పరిచయం అక్కర్లేనటువంటి పేరు శ్రీ అంబటి సుధాకర్ రావు గారు. 35 సంవత్సరాల సుదీర్ఘ న్యాయవాది వృత్తిలో ఎంతోమందిని న్యాయం వైపు నడిపించినటువంటి వ్యక్తి. ప్రకాశం డిస్ట్రిక్ట్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్గా పనిచేసి ఎంతోమందికి న్యాయం చేసినటువంటి వ్యక్తి. ఆయన ద్వారా ఈరోజు మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు సివిల్లో అయితే కోర్టు బయట లేదంటే వాటిని అడ్జస్ట్ చేసుకోవడానికి బయట కొన్ని ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. అలాంటిది క్రిమినల్లో కూడా ఏమన్నా మనకి బయట చేసుకోవడానికి కానీ లేదా ఏమన్నా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడానికి ఏమైనా వీలవుతుందా సార్? అలాంటిది జనరల్గా సివిల్ కేసులు అనేవి రెండు ప్రైవేట్ వ్యక్తుల మధ్య డిస్ప్యూట్స్. ఇది ఏ స్టేజ్లోనూ కావచ్చు. కింద కోర్టు అయినా కానివ్వండి, ట్రయల్ కోర్ట్స్ అంటారు. సివిల్ కోర్ట్స్లో ఫస్ట్ అప్లేట్ కోర్ట్స్, సెకండ్ అప్లేట్ కోర్ట్స్, అప్ టు సుప్రీంకోర్టు దాకా కూడా ఈ లిటిగేషన్లో వెళ్తూ ఉంటాయి. సివిల్ కేసు ఏ స్టేజ్లో ఉన్నా, ఏ కోర్టులో ఉన్నా, ఇట్ ఈస్ ఎ ప్రైవేట్ డిస్ప్యూట్ బిట్వీన్ ద టూ పార్టీస్. కాబట్టి వాళ్ళు దే కెన్ నెగోషియేట్ అండ్ దే కెన్ పుట్ ఎ ఫుల్ స్టాప్ టు దేర్ డిస్ప్యూట్ బై అప్రోచింగ్ ది మీడియేషన్. మీడియేటర్స్ ఉంటారు, ఆర్బిట్రేషన్ ఉంటుంది, లోక్ అదాలత్స్ ఉంటాయి. ఎవ్రీ స్టేజ్ దెర్ ఇస్ ఎ లోక్ అదాలత్. ఈవెన్ మేజిస్ట్రేట్ కోర్టులో కానివ్వండి, డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్ కోర్టులో కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, సుప్రీంకోర్టు కానివ్వండి, దెర్ ఇస్ ఎ సిస్టమ్ ఆఫ్ లోక్ అదాలత్స్. సో దట్ యూ కెన్ రిజాల్వ్ యువర్ డిస్ప్యూట్ బై అప్రోచింగ్ ది లోక్ అదాలత్ ప్రొవైడెడ్ ఇన్ ద సెట్ కోర్ట్ వేర్ ద లిటిగేషన్ ఈజ్ పెండింగ్. అట్లానే క్రిమినల్ కేసు అనేది, ఒక క్రిమినల్ అఫెన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైవేట్ డిస్ప్యూట్. ఒక క్రిమినల్ అఫెన్స్ అనేది ఇట్ ఈజ్ ఏ అఫెన్స్ అగెన్స్ట్ ది సొసైటీ. నువ్వు ఒకరిని పొడవచ్చు, నువ్వు ఒకరిని రేప్ చేయొచ్చు, ఇంకొకరిని గాయపరచవచ్చు. ఈ గాయపరిచిన వ్యక్తి నీకు డిస్ప్యూట్, నీకు ఆ గాయపడ్డ వ్యక్తికి కాదు డిస్ప్యూట్. ఇది క్రిమినల్ అఫెన్సెస్ ఆర్ బీయింగ్ ట్రీటెడ్ అఫెన్సెస్ అగెన్స్ట్ సొసైటీ. కాబట్టి వీటికి రాజీలు చేసుకునే ఇది మాత్రం ఎక్కడ లేదు. కానీ ఈ అమెరికన్ జ్యుడిషియల్ సిస్టంలో ప్లీ బార్గెయినింగ్ అని ఒకటి ఉంటుంది. ప్లీ బార్గెయినింగ్ అంటే నేరం చేసిన అతను ఎవరి మీద అయితే నేరం చేశాడో వీళ్ళిద్దరి మధ్య ఒక సఖ్యత, వీళ్ళిద్దరి మధ్య ఒక సెటిల్మెంట్కి రావచ్చు. వాళ్ళిద్దరు ఒక సెటిల్మెంట్కి వచ్చి మేము దీన్ని రిజాల్వ్ చేసుకున్నాము, ప్లీ బార్గెయినింగ్ అని చెప్పి ఒక దాన్ని అంటారు. అమెరికన్ జ్యుడిషియల్ సిస్టంలో ఇట్ ఈస్ దేర్. ఈ ప్లీ బార్గెయినింగ్ ద్వారా వాళ్ళ యొక్క డిస్ప్యూట్స్ రిజాల్వ్ చేసుకోవచ్చు. ద కోర్ట్ విల్ యాక్సెప్ట్ ఇట్. దీన్ని ఇండియాలో కూడా ఇండియన్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అనేది ఒక భగవద్గీత లాంటిది అనమాట. అంటే క్రిమినల్ సిస్టమ్, హౌ ద క్రిమినల్ అడ్జుడికేషన్ సిస్టమ్ ఎట్లా జరగాల, రైట్ ఫ్రమ్ పోలీసులు కేసు రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి కేసు డిస్పోజ్ అయిన దాకా కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ప్రకారమే జరుగుతుంది ఎక్కడైనా సరే. ఈవెన్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కూడా ఒక సెక్షన్ ఉంటుంది సిఆర్పిసిలో. ఎఫ్ఐఆర్ అంటారు, ఎఫ్ఐఆర్ సెక్షన్ 154. ఇన్వెస్టిగేషన్, ఛార్జ్ షీట్ ఫైల్ చేయటం 178. అట్లా ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ అండర్ సిఆర్పిసి. ఈ సిఆర్పిసిలో కూడా ఈ ప్లీ బార్గెయినింగ్ అని ఒక చాప్టర్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఇండియాలో కూడా. ప్లీ బార్గెయినింగ్ అంటే ఇండియాలో కూడా, కాబట్టి దానికి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ అఫెన్స్ అనేది ప్లీ బార్గెయినింగ్, నువ్వు ఆ యొక్క విక్టిమ్ రాజీ పట్టడానికి కొన్ని కండిషన్స్ ప్రిస్క్రైబ్ చేశారు. ఒకటి, ఆ అఫెన్స్ అనేది అదర్ దాన్ లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ ఇంప్రిజన్మెంట్. మర్డర్ చేసావనుకో అది లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, నీకు మరణశిక్ష కూడా వేయచ్చు. కాబట్టి ఆ కేసును నువ్వు బార్గెయిన్ చేసుకోలేవు. అదర్ దాన్ లైఫ్, అదర్ దాన్ డెత్, లైఫ్ ఆర్ ఇంప్రిజన్మెంట్ అప్ టు 7 years ఆర్ మోర్ కనుక ఐపీసీలో కనుక ఉంటే దాన్ని యూ కెనాట్ ప్లీ బార్గెయినింగ్ కిందకి రాదు. కానీ ఈ అఫెన్స్ కనుక లెస్ దాన్ 7 years పనిష్మెంట్ కనుక అయ్యి నీ మీద ఛార్జ్ షీట్ దాఖలు చేసినా కూడా నువ్వు
విక్టిమ్ ఎవరైతే ఆ కేసులో విక్టిమ్ అవుతారో మీరిద్దరు మాట్లాడుకొని మీ ఇద్దరు సెటిల్ చేసుకున్నాం అవుట్ ఆఫ్ ది కోర్టు అని చెప్పి యూ కెన్ ఫైల్ అన్ అప్లికేషన్ బిఫోర్ ద కోర్ట్. ఆ కోర్టు మీరు అన్నట్టుగా క్రిమినల్ కోర్టుల్లో కూడా రాజీలు పడవచ్చు అంటే ఇది ఒకటి. అమెరికన్ జ్యుడిషియల్ సిస్టమ్ ఉన్నదాన్ని ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేశారు, కానీ ఇది చాలా ఎక్కడ కూడా పాపులర్ కాల. ఏ కోర్టులో కూడా ఈ ప్లీ బార్గెనింగ్ని కూడా ఎవరు కూడా ఉపయోగించుకోవట్లే. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ ప్లీ బార్గెనింగ్ ప్రకారం కొన్ని అఫెన్సెస్ని ఈవెన్ దో ఇట్ ఈస్ లెస్ దాన్ 7 years కొన్ని అఫెన్సెస్ని నోటిఫై చేశారు. వీటిల్లో కూడా ప్లీ బార్గెనింగ్ ఉండదు. ఉదాహరణకు సతీ ఉందనుకో, నువ్వు ప్రోత్సహించావు నన్ను సతీ సహగమనం చేసుకోవడానికి, అటువంటిది ఉండదు అనమాట. ఈ అఫెన్సెస్ కాకుండా ఇఫ్ ద అఫెన్స్ ఈజ్ లెస్ దాన్ 7 years పనిష్మెంట్ ఉందనుకోండి, ఇప్పుడు చీటింగ్ చేశాను అన్నావు, నువ్వు వేరే వాళ్ళతో చీటింగ్ చేశాను అనుకున్నావు, నీ మీద ఒక 420 బుక్ చేశారు, అది మ్యాక్సిమం పనిష్మెంట్ అప్ టు 7 years. దానిలో నువ్వు ప్లీ బార్గెనింగ్ చేసుకోవచ్చు. నువ్వు విక్టిమ్ రాజీ పడితే ఈ ప్రొసీజర్ అంతా ఉండదు. ట్రైలు విచారించడం, సాక్షులను విచారించడం ఇవన్నీ ఉండదు. పోలీసులు ఛార్జ్షీట్ వేయడంతో అయ్యా మేము రాజీ పడ్డాం, పలానా సెక్షన్ల కింద మేము రాజీ పడ్డాం, మీరు ఒక అప్లికేషన్ పెడితే కోర్టు రికార్డ్ చేసి దెర్ ఇస్ ఎ ప్రొసీజర్ అండర్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. కాబట్టి దాన్ని వాళ్ళు రిజాల్వ్ చేసుకోవచ్చు. సొసైటీ మీద ఇంపాక్ట్ పడినట్టువి ప్లీ బార్గెనింగ్ కింద ఇఫ్ ద అఫెన్స్ ఈజ్ పనిషబుల్ లెస్ దాన్ 7 years కనుక అయితే ఆ అఫెన్స్ అన్నిటికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్లో లేకుండా ఉంటే యూ కెన్ రిజాల్వ్ ద ఇష్యూ. సో జస్ట్ లైక్ ఏ సివిల్ డిస్ప్యూట్. ఆ ప్లీ బార్గెనింగ్లో నువ్వు టర్మ్స్ కూడా మాట్లాడుకోవచ్చు. విక్టిమ్ ఉన్నాడు, ఆ విక్టిమ్ నేను ఎంత పే చేస్తున్నాను అనొచ్చు. ఇట్ ఈస్ ఎ కామన్ ఇన్ అమెరికన్ జ్యుడిషియల్ సిస్టమ్, జస్ట్ లైక్ ఏ కాంప్రమైజ్. మీరు అన్నారు కదా క్రిమినల్ సిస్టంలో కూడా ఏమైనా కాంప్రమైజ్లు ఉన్నాయా అంటే దిస్ ఇస్ ద నావల్ చాప్టర్. 265A నుంచి 265L దాకా ఈ యొక్క సిఆర్పిసి ప్రకారం ప్లీ బార్గెనింగ్ చేసుకోవచ్చు. మీ టీవీ ద్వారా దీన్ని కూడా స్ప్రెడ్ చేయండి, ఇంకా అవేర్నెస్ కూడా రావాలి జనం. ఎందుకంటే ఈ ఇండియన్ జ్యుడిషియల్ సిస్టంలో ఒక కేసు విచారణకు రావాలంటే చాలా టైం పడుతుంది. దాదాపు మ్యాక్సిమం యావరేజ్న ఒక సెంట్రల్ గవర్నమెంట్ సర్వే ప్రకారం, క్రైమ్ బ్యూరో సర్వే ప్రకారం ఒక కేసు విచారణకు రావాలంటే మినిమం యావరేజ్న 3 to 4 years పడుతుంది విచారణకు రావడానికి, ఆ తర్వాత శిక్షలు పడటానికి చాలా టైం పడుతుంది. దెర్ ఈజ్ ఎ డిలే ఎవ్రీవేర్. పోలీసులు ఛార్జ్షీట్ ఫైల్ చేయడంలో డిలే ఉంటుంది. పోలీసులు పలానా టైంలో ఛార్జ్షీట్ ఫైల్ చేయాలని ఎక్కడా లేదు. ఇవాళ వాళ్ళు కేసు రిజిస్టర్ చేసి కొన్ని కేసుల్లో ఇయర్స్ టుగెదర్ దే విల్ నాట్ ఫైల్ ఛార్జ్షీట్. ఛార్జ్షీట్ ఫైల్ చేస్తేనే క్రిమినల్ జ్యుడిషియల్ సిస్టమ్ స్టార్ట్ అవుద్ది. ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దాకా అంతా కూడా పోలీస్ ఆఫీసర్ చేతిలో ఉంటుంది. ఇదంతా ఇన్వెస్టిగేషన్. సో ఆఫ్టర్ కంక్లూజన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దే విల్ ఫైల్ ఛార్జ్షీట్. ఆ ఛార్జ్షీట్ వేసిన దగ్గర నుంచి ఎంక్వైరీ కోర్టు స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. కొన్ని కేసుల్లో ఎంక్వైరీ ఉంటుంది. సీరియస్ అఫెన్సెస్లో వేరే జిల్లా కోర్టులకి సెషన్స్ కోర్టు అంటారు, ఈ సెషన్స్ కోర్టుకి ఈ కేసులను కమిట్ చేస్తారు. సో దెర్ ఈజ్ ఎ డిలే ఎవ్రీవేర్, దెర్ ఈజ్ ఎ డిలే. సో యావరేజ్న ఇట్ టేక్ 3 to 4 years. ఈవెన్ అప్పీల్ చేసుకుంటే ఈ అప్పీలేట్స్ కోర్ట్స్ కూడా యావరేజ్న దే ఆర్ నాట్ డిసైడింగ్ ద ఇష్యూస్. యావరేజ్ స్పాన్ ఆఫ్ ఎన్ అప్పీల్ ఈజ్ 4 to 5 years. సో యూ హ్యావ్ టు, ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ స్మాల్ అఫెన్స్. ఇప్పుడు ఎన్ఐ యాక్ట్ ఉందనుకోండి, ఎన్ఐ యాక్ట్ దగ్గర ఇట్ ఈస్ ఎ సపరేట్ యాక్ట్. ఎవ్రీవేర్ ఇట్ వాజ్ ప్రొవైడెడ్. యూ కెన్ కాంప్రమైజ్ విత్ దట్ పర్సన్ హూ ఇష్యూడ్ ద చెక్. ఎవరి పైన అయితే నువ్వు చెక్ ఇష్యూ చేసావో నువ్వు కాంప్రమైజ్ కావచ్చు. సో ఎన్ఐ యాక్ట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కంప్లీట్ కోడ్. అట్లానే క్రిమినల్ కేసుల్లో కూడా ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ సీరియస్ అఫెన్స్, ఇఫ్ ఇట్ ఈస్ పనిషబుల్ లెస్ దాన్ 7 years పనిష్మెంట్, యూ కెన్ ప్లీ బార్గెన్ అనేది నావెల్ కాన్సెప్ట్ ఇన్ ఇండియా విచ్ వాజ్ నాట్ పాపులరైజ్డ్. ఈవెన్ ద ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా దీన్ని ఎంకరేజ్ చేయట్లేదు. కాబట్టి ఈ ప్లీ బార్గెనింగ్ ద్వారా సో దట్ యూ కెన్ పే సమ్ అమౌంట్ లీగల్లీ టు ఎ విక్టిమ్, సో దట్ ద కోర్ట్ విల్ యాక్సెప్ట్. లీగల్గా జరుగుతుంది. యూ హ్యావ్ టు మూవ్ అన్ అప్లికేషన్ signed by both the parties. So the court will consider, it will record, so that if you want to pay something to the victim, the court will record and it will close the case. Then there is no appeal.
బికాజ్ ఇట్ ఈస్ ఎ కాంప్రమైజ్, జస్ట్ లైక్ ఎ కాంప్రమైజ్, అట్లా ప్లీ బార్గెనింగ్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి విషయం నిజంగా కొత్త విషయం సార్, చాలా మందికి తెలియదు. ఈవెన్ దో ఈ మనకి ఏదైతే క్రిమినల్లో కూడా ఈ విధంగా కాంప్రమైజ్ కొన్ని కేసెస్ బిలో 7 years అనేటువంటి విషయం చాలా కొత్త ఇష్యూ చెప్పేస్తాను. అదేవిధంగా సార్ ఇప్పుడు ఒక కేసు కోర్టులో క్రిమినల్ కేసులు చాలా టైం పట్టేస్తున్నారు. మనం అనుకున్నట్టుగా ఇందాక 7 years, ఒకటి 7-6 years జరిగిపోతుంది. దానివల్ల విక్టిమ్కి ఏం లాభం ఉంటుంది, లేకపోతే ఎటువంటి పనిష్మెంట్కి కూడా పెద్దగా జరిగిన సందర్భాలు ఉండవు. ఒక సందర్భం ఎందుకు ఇంత లేట్ అయిపోతుంది సార్? దీనివల్ల ఏమైనా కోర్టులకి హెవీ లోడ్ పడిపోవడమా, లేకపోతే ఏది కారణం అయి ఉంటుందంట? క్రిమినల్ కేసులు ఎస్పెషల్లీ చాలా లేట్ అవుతూ ఉంటాయి, సివిల్ కూడా, కానీ ఈ క్రిమినల్ కేసుల్లో విక్టిమ్కి ఇంకొంచెం అన్యాయం జరిగే అవకాశం ఉండొచ్చు. సో ఇది కూడా మంచి ప్రశ్నే. కాబట్టి ఎవ్రీ సిస్టమ్ ఈజ్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లం. ఇప్పుడు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ కానివ్వండి, ఇయర్స్ టుగెదర్ జైల్లో ఉంటారు వితౌట్ బెయిల్. వాళ్ళకి మ్యాక్సిమం పనిష్మెంట్, ఇప్పుడు ఏదో ఒక దొంగతనం చేసి జైల్లో పడ్డాడు అనుకోండి, సో ఈ వాజ్ ఇన్ జైల్ ఫర్ కమిటింగ్ థెఫ్ట్. ద మ్యాక్సిమం పనిష్మెంట్ ప్రిస్క్రైబ్డ్ అండర్ ఐపీసీ ఈజ్ 3 years థెఫ్ట్ కింద. సో హీ ఈజ్ ఇన్ జైల్ ఫర్ మోర్ దాన్ 3 years without any bail. Why he was in jail? Because the system is like that. ఆ కేసు విచారణకు రాదు. క్రిమినల్ అడ్జుడికేషన్ సిస్టంలో డిలే జరుగుతుంది. ఈ యొక్క క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నేను చెప్పినట్టుగా దేని ప్రకారం అయితే పోలీసులు కానీ ఇన్వెస్టిగేట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారో, దెర్ ఈజ్ నో లిమిట్ ఫర్ ఫైలింగ్ ఛార్జ్ షీట్ ఇన్ ద సిఆర్పిసి. సో వాళ్ళకి కావాలనుకుంటే ఛార్జ్ షీట్ తొందరగా వేస్తారు. వాళ్ళు కాదనుకుంటే దే కెన్ కీప్ ఇట్ పెండింగ్ ఫర్ ఇయర్స్ టుగెదర్. దెర్ ఇస్ నో సచ్ బార్ అండర్ సిఆర్పిసి. సో ఇవన్నీ కట్టలు చేయడానికి దేర్ మస్ట్ రిఫార్మ్స్ రావాలి. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో రిఫార్మ్స్ రావాలి. రైట్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కేస్, ఆ కేసు కూడా ఒక క్యాలెండర్ ఇయర్ తిరిగే తల్లికి సెటిల్ అయిపోవాలి. ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ట్రయల్ కానివ్వండి, దీని కానివ్వండి. తర్వాత ఈ మధ్య ఈ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఈ యొక్క లేటెస్ట్ టెక్నిక్స్ ఇప్పుడు ఉందనుకోండి, రిమాండ్ ఒక ముద్దాయిని కోర్టుకు తీసుకురావాలంటే హౌ మచ్ పోలీస్ పర్సనల్ ఆర్ బీయింగ్ ప్రొవైడెడ్ టు దెమ్. వాళ్ళు సెంట్రల్ జైలు నుంచి కోర్టుకు తీసుకురావటం, వాళ్ళని ఎస్కార్టు, పోలీస్ బందోబస్తు ఇక్కడ తీసుకురావటం, ఇక్కడ ప్రొడ్యూస్ చేయటం, మళ్ళీ తీసుకుపోవటం, ఇదంతా కపుల్డ్ విత్ ఎక్స్పెన్సెస్, మ్యాన్ పవర్, ఎవ్రీథింగ్. సో దట్ ద ఓన్లీ ఆన్సర్ ఈజ్ టెక్నాలజీ. ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వీడియో ద్వారా ఇప్పుడుంది, లాక్డౌన్ వచ్చేసింది, వీఆర్ కండక్టింగ్ కేసెస్ త్రూ వీడియో కాన్ఫరెన్స్, వర్చువల్ హీరింగ్. వర్చువల్లీ వీఆర్ డీలింగ్ విత్ ద కేసెస్, ఆల్ ది కేసెస్. లైక్ వైజ్ ఇవన్నీ కూడా ఒక రిఫార్మ్స్ ద్వారా ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇవన్నీ కూడా డిలేస్ తగ్గించుకొని ఒక క్యాలెండర్ ఇయర్ తిరిగే తలికి, ఇవాళ కేసు రిజిస్టర్ అయితే నెక్స్ట్ క్యాలెండర్ ఇయర్ తిరిగే తలికి ఆ కేసు సెటిల్ కావాలి అన్న దీనిలో ఒక రిఫార్మ్స్ మాత్రం రావాలి. కాబట్టి నౌ ద టెక్నాలజీ, దే హ్యావ్ టు యూజ్ ద టెక్నాలజీ. తర్వాత ఇంకో విషయం, ఈ కేసుల్లో సర్వీస్ ఆఫ్ సమన్స్, సివిల్ కేసులు కానివ్వండి, ఏమన్నా కానివ్వండి, సర్వీస్ ఆఫ్ సమన్స్, ఆ ముద్దాయి ఆ యొక్క ప్రతివాదులకి సమన్స్ సర్వ్ చేయడానికి యావరేజ్న 2 to 3 years పడుతుంది. వాళ్ళు తీసుకోరు నోటీసులు. సో దట్ పేపర్ పబ్లికేషన్, దట్ ఎవ్రీ స్టెప్ దెర్ ఇస్ ఎ డిలే. కాబట్టి ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం నౌ ఎవ్రీ పర్సన్ ఈజ్ హ్యావింగ్ ఏ మొబైల్. సో వాట్సాప్ వీటి ద్వారా కూడాను ఇట్ కెన్ బి సర్వ్డ్ విత్ ఇన్ ఏ మినిట్స్, ఇట్ కెన్ బి సర్వ్డ్. సో నెసెసరీలీ యూ హ్యావ్ టు మెన్షన్ యువర్ ఫోన్ నంబర్ ఇన్ ద ప్లీడింగ్స్. ఫోన్ లేని వ్యక్తి లేడు ఈ రోజుల్లో, ప్రతి ఒక్కరికి ఫోన్ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడాను ఒక లీగల్ రిఫార్మ్స్ ద్వారా ఇవన్నీ డిలే కంట్రోల్ చేసుకుంటూ వచ్చేసి ఒక టైమ్ స్పాన్ ఆఫ్ ఏ కేస్ హ్యాస్ టు బి డ్రాస్టికలీ రెడ్యూస్డ్. ఇప్పుడు ఒక పనిష్మెంట్ పడింది, ఈ లైఫ్ కన్విక్ట్, వాడు విచారణ జరగడానికి దాదాపు 4-5 years పడుతుంది. హీ ఈజ్ కన్విక్టెడ్ ఫర్ లైఫ్ అనుకోండి. ఈ లైఫ్ తర్వాత లైఫ్ అంటే హైకోర్టులో అప్పీల్ చేసుకుంటాడు. ఈ హైకోర్టులో ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డ కేసులు విచారణకు రావాలంటే ఇట్ ఈజ్ మినిమం 7 years పడుతుంది, యావరేజ్ స్పాన్.
నౌ ద హైకోర్ట్ ఈస్ టేకింగ్ ద అపీల్స్ ఆఫ్ 2013 and 14. ఇంకా 20 దగ్గరికి రావాలని ఇంకా 16 అపీల్స్ కూడా చేస్తున్నారు. ఓకే. అంటే ఈ అపీల్ రావడానికి 6 years పడుతున్నప్పుడు అల్టిమేట్లీ హీ విల్ సక్సీడ్ ఇన్ ద అపీల్ అనుకోండి. ఓకే. ఆల్రెడీ హీ స్పెండ్ 6 years, more than half of the, even though he was ultimately he was acquitted by the High Court, half of the term he served the sentence. కాబట్టి అతనికి ఎగనే ఎలా ఉంటుంది, హైకోర్టు కేసు కొట్టేసినా సరే అతని మానసిక వేదన అర్థం చేసుకోండి. కాబట్టి ఇది కూడా టైం ఫ్రేమ్లో కనుక ఇవన్నీ చేసుకోవాలంటే నేను చెప్పినంత ఈజీ కాదు. అది ఒక ఎంటైర్ సిస్టంలో మార్పులు రావాలా, సో దట్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మార్పులు రావాలా, జ్యుడిషియల్ రిఫార్మ్స్ రావాలా, ఇవన్నీ కూడా లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకొని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవన్నీ కూడాను. కాబట్టి ఒక స్టెప్ అనేది ముందు వేయాలి. యూ హ్యావ్ టు మేక్ ఎ స్టెప్ టు రెడ్యూస్ ద స్పాన్ ఆఫ్ ఎ సివిల్ కేస్ ఆర్ ఏ క్రిమినల్ కేస్ బై బ్రింగింగ్ సమ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అని. సార్, ఇప్పుడు ఒక వ్యక్తికి అన్యాయం జరిగింది, అతను భావించాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడదామని ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు. అవతల వ్యక్తులు చాలా పెద్ద మనుషులు అనుకుందాం, కేసు తీసుకోవట్లేదు. అలాంటప్పుడు అతనికి ఏ విధంగా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది, కోర్టుల ద్వారా అతను ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు, అతను నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా అతను ముందరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది? దీనికి సంబంధించి విక్టిమ్ సంబంధించి సిఆర్పిసిలో సఫిషియెంట్ ప్రావిజన్స్ ఉన్నాయి. సపోజ్ ఒక విక్టిమ్ వెళ్ళాడు పోలీస్ స్టేషన్కి, ఒక కంప్లైంట్ ఇచ్చాడు. SHO అంటారు, స్టేషన్ హౌస్ ఆఫీసర్. ఆల్వేస్ దెర్ ఈజ్ ఎ పర్సన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్ ఒక స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటాడు, డిజైగ్నేట్ చేస్తారు. కాబట్టి హీ హ్యాస్ టు టేక్ దట్ కంప్లైంట్. అతను ముద్దాయి ఎంత గొప్పవాడైనా సరే అతను కంప్లైంట్ తీసుకోవాలి. కంప్లైంట్ తీసుకున్న తర్వాత ప్రతి పోలీస్ స్టేషన్లో జనరల్ డైరీ అని ఉంటుంది. ఆ జనరల్ డైరీలో పొందుపరచాలి, సీక్వెన్స్గా ఉంటుంది అనమాట జనరల్ డైరీ. సో దట్ సో అండ్ పర్సన్ కేమ్ అట్ సో అండ్ సో టైమ్ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్ అని చెప్పి ఆ జనరల్ డైరీలో ఎంట్రీ కూడా ఉండాలి. సరే, ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకోండి. సో హీ రిఫ్యూజ్డ్ బికాస్ the person against whom allegation is made a powerful person. So he refused to take a complaint. Then what are the remedies available to the victim అని మీరు అడుగుతున్నారు. దానికి ఏంటంటే టెక్నాలజీ మారిపోయింది. ఈ యొక్క సిఆర్పిసిలోనే అతను కనుక తీసుకోకపోతే ఇమ్మీడియట్గా ఆ కన్సర్న్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి అతను కంప్లైంట్ పంపించవచ్చు. సో ఎస్ఐకే తీసుకోకపోతే ఇంకా సూపరింటెండెంట్ ఎలా తీసుకుంటాడని మీరు అడగవచ్చు. పర్సనల్గా కలిసి ఇవ్వాల్సిన పని కూడా లేదు. అతను రిజిస్టర్ పోస్ట్లో చేయొచ్చు. ఈమెయిల్స్ ఉన్నాయి ఇప్పుడు, ఎవరైతే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి. సో దట్ ఈమెయిల్లో పంపించవచ్చు. అక్కడ లేదనుకోండి, ఎస్పీ ఆఫీస్లో గ్రీవెన్సెస్ సెల్ అని ఉంటుంది, పోలీస్ గ్రీవెన్సెస్ సెల్ అని ఉంటుంది. ఆ గ్రీవెన్సెస్ సెల్లో ఒక అప్లికేషన్ వేయచ్చు. యూ నీడ్ నాట్ మీట్ ద ఎస్పీ పర్సనల్లీ. దేర్ ఆర్ సెవరల్ రెమెడీస్ యూ కెన్ సెండ్ త్రూ ఈమెయిల్, through the official email of the superintendent of police, or you can present a complaint to the redress cell. ఇవన్నీ కూడా చేసేస్తే కాంప్లైన్స్ మీరు కంప్లైంట్ ఇచ్చినట్టే. ఈవెన్ దో ఎస్ఐ రిఫ్యూజ్ టు టేక్ ద కంప్లైంట్, దీస్ ఆర్ ఆల్ ద రెమెడీస్ అవైలబుల్ టు ఏ విక్టిమ్. వీళ్ళు కూడా ఇక నెక్స్ట్ స్టెప్ వీళ్ళు కూడా రియాక్ట్ కాదనుకోండి. సో ద పర్సన్ ఈజ్ సో మైటీ, ఈవెన్ ద సూపరింటెండెంట్ ఆల్సో డిడ్ నాట్ ఇగ్నోర్ యువర్ కంప్లైంట్ అనుకోండి, ఇన్స్పైట్ ఆఫ్ లాడ్జింగ్ ఏ కంప్లైంట్. ద లా ప్రొవైడ్స్ దట్ మీరు ఒక లాయర్ని పెట్టుకొని నేను ఐ లాడ్జ్డ్ ఏ కంప్లైంట్ అండ్ సో అండ్ సో డేట్ బిఫోర్ ద స్టేషన్ హౌస్ ఆఫీసర్. హీ రిఫ్యూజ్ టు టేక్ ద కంప్లైంట్. ఈవెన్ మై కంప్లైంట్ వాజ్ నాట్ ఎంటర్డ్ ఇన్ టు ద GD, జనరల్ డైరీ, విచ్ వాజ్ ఏ అఫీషియల్ book kept in every police station. Then after that I sent a complaint to the concerned superintendent of police. Even then my complaint was not taken care of, taken cognizance. Then the remedy is you can file a private complaint within the jurisdiction of the concerned court, stating that I lodged a complaint before the SI of police station. Later I lodged a complaint to the concerned superintendent of police. There is no action on their part. Hence, my complaint may be taken on file. You can request the court to take the complaint on file. So, ఇది ఒక చట్ట ప్రకారం ప్రతి ఒక్క విక్టిమ్కి ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ కల్పించిన హక్కులు. ఓకే, కోర్టులో వేసిన తర్వాత డెఫినెట్గా కోర్ట్ ఇది అఫీషియల్ డాక్యుమెంట్. నువ్వు కోర్టు వేస్తావు, యూ కెన్ ఫైల్. పర్సనల్ కూడా వేసుకోవచ్చు మీరు. ఇఫ్ యు నాట్ ఎంగేజ్ ఏ కౌన్సిల్, అక్కడ మళ్ళీ ఇవి ఉంటాయి,
లోక్ అదాలత్స్ ఉంటాయి, వాళ్ళు దే విల్ ఎంగేజ్ అన్ అడ్వకేట్ టు యూ. సో యూ హ్యావ్ టు నో ద రెమెడీస్ అండ్ యూ కెన్ అవైల్ ఆల్ ద రెమెడీస్ అవైలబుల్ అండర్ ద లా టు ప్రొటెస్ట్ హిమ్సెల్ఫ్. himself and to take action against the persons, against the culprits who are so mighty, against whom police are not taking any action. కోర్టు అక్కడి నుంచి న్యాయం చేసుకుంటూ ఇంకా తన కోర్టు న్యాయం చేసుకుంటూ వెళ్తాను. Once you lodge a complaint before the concerned magistrate, so then he will take care of. So he will summon that person. ఓకే సార్, అసలు క్రిమినల్ కేసులు ఎన్ని రకాలుగా ఉన్నాయి? అసలు ఏ కేసుల్లో మనకి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది? ఆ బెయిల్ పొందడానికి ఏమైనా అర్హతలు ఏమైనా కావాలా, లేకపోతే ఏ టైప్ బెయిల్స్, ఏ కేసులకి ఏ టైప్ ఆఫ్ బెయిల్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్? అసలు ఈ క్రిమినల్ కేసుల్లో బేసికల్గా 2 రకాల క్రిమినల్ కేసులు ఉంటాయి. కాగ్నిజబుల్ అఫెన్సెస్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్. కాగ్నిజబుల్ అఫెన్సెస్ అంటే జనరల్గా ఈ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే సీరియస్ అఫెన్సెస్. కాగ్నిజబుల్ వాటిని కోర్టులు కూడా ఇమీడియట్గా కాగ్నిజెన్స్ తీసుకుంటాయి అన్నమాట. ఈ కాగ్నిజబుల్ అఫెన్స్లు అంటే ఎవ్రీ అఫెన్స్ పనిషబుల్ 3 years అండ్ మోర్ ఆర్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ జనరల్గా. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే చిన్న కేసులు, పెటీ కేసులు అనమాట. అవి లెస్ దాన్ 3 years పనిష్మెంట్ ఉంటే నాన్ కాగ్నిజబుల్ కేసులు అంటారు. సో నువ్వు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు ఒక కంప్లైంట్ ఇస్తే, ఇఫ్ ఇట్ ఈజ్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్, సో దట్ దే విల్ రిజిస్టర్ ఏ కేస్. తర్వాత జనరల్గా అపోహ, అరెస్ట్ వారెంట్ ఉందా అంటారు. అరెస్ట్ వారెంట్లు ఏమి అక్కర్లా. వన్స్ ఏ పోలీస్ రిజిస్టర్ ఏ కేస్ అగెన్స్ట్ యూ విచ్ ఈజ్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్, దెన్ నో అరెస్ట్ వారెంట్ ఈజ్ రిక్వైర్డ్. యూ కెన్ స్ట్రైట్ అవే ద పోలీస్ కెన్ ఎఫెక్ట్ అరెస్ట్, వాళ్ళకేమో కేసు రిజిస్టర్ చేస్తే. కానీ నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో కనుక పోలీసులకు అరెస్ట్ పవర్ ఉండదు, అసలు రిజిస్ట్రేషన్ పవరే ఉండదు. నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్లు అయితే, చిన్న అఫెన్స్లు అయితే వాళ్ళు స్ట్రైట్ అవే పోలీసులు రిజిస్టర్ చేయడానికి లేదు కేసు కూడా. దే హ్యావ్ టు టేక్ పర్మిషన్ ఆఫ్ ది కన్సర్న్ మేజిస్ట్రేట్ ఈవెన్ బిఫోర్ రిజిస్టరింగ్ ఏ కేస్. స్ట్రైట్ అవే దే కెనాట్ రిజిస్టర్ ఏ కేస్. అప్పుడు మేజిస్ట్రేటు వీళ్ళని రిజిస్టర్ చేయండి అని పర్మిషన్ ఇస్తే దెన్ ఓన్లీ దే కెన్ రిజిస్టర్ ఏ కేస్. నాన్ కాగ్నిజబుల్ కేసుల్లో అట్లా ఉందన్నమాట. తర్వాత మీరు అన్నారు ఈ బెయిల్స్ ఇవన్నీ ఏంటండి అని. తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఏం చేశారంటే సుప్రీంకోర్టు వాళ్ళు దీని మీద చాలా రిఫార్మ్స్ వచ్చినాయి, చాలా జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఈ క్రిమినల్ అఫెన్సెస్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇఫ్ ఎనీ పర్సన్ ఈజ్, మీరు పోలీసులు మేమే కేసు రిజిస్టర్ చేశారు, పనిష్మెంట్ 7 years లోపు ఉందనుకోండి, జనరల్గా చీటింగ్ అని థెఫ్ట్ ఇటువంటివన్నీ కూడా 7 years లోపే ఉంటాయి పనిష్మెంట్, మ్యాక్సిమం పనిష్మెంట్ ఐపీసీలో. ఇఫ్ ద అఫెన్స్ ఈజ్ పనిషబుల్ బిలో 7 years అయితే 41A సిఆర్పిసి కింద మిమ్మల్ని అరెస్ట్ చేయకూడదు. ఓకే, మీకు పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు, నీ మీద ఈ పలానా కేసు రిజిస్టర్ అయింది, దిస్ ఈజ్ పనిషబుల్ లెస్ దాన్ 7 years ఇంప్రిజన్మెంట్, కాబట్టి నేను నీకు నోటీస్ ఇస్తున్నాను, యూ ఆన్సర్, నీ మీద ఎలిగేషన్ వచ్చినాయి, యూ కమ్ టు పోలీస్ స్టేషన్ అని ఏ పర్టికులర్ డేట్ విచ్ వాజ్ మెన్షన్ ఇన్ ద సెడ్ నోటీస్. ఆ నోటీస్లో మెన్షన్ చేయాలి పలానా టైంకి పలానా రోజు నువ్వు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి నువ్వు హాజరయ్యి ఈ కేసు గురించి నువ్వేం చెప్తావు, నీ మీద ఎలిగేషన్ వచ్చినాయి అని చెప్పి నీకు నోటీస్ ఇస్తారు. దట్ ఈస్ కాల్డ్ 41A నోటీస్. సో ఏముండదు, ఇక అరెస్ట్ ఏముండదు. ఆ నోటీస్ ప్రకారం నువ్వు రెస్పాండ్ అయ్యి నువ్వు కోర్టుకి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళు వేస్తారు కదా ఆ కేసుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది నేను అడుగుతారు, యూ కెన్ సబ్మిట్ యువర్ ఎక్స్ప్లెనేషన్, దిస్ ఈజ్ వన్ పార్ట్. ఆ కేసుల్లో కూడా అరెస్ట్ చేయాలనుకో పోలీసులు, సో యు ఆర్ నాట్ కోఆపరేటింగ్ విత్ ద పోలీస్ అని వాళ్ళు అంటారు. అప్పుడు 41A నోటీస్ ఇచ్చాము, ఈజ్ నాట్ కంప్లయింగ్, ఈజ్ నాట్ కోఆపరేటింగ్ అని చెప్పి యూ హ్యావ్ టు మేక్అవుట్, ఇది పోలీస్ ఆఫీసర్ మేక్అవుట్ ఏ గ్రౌండ్. అది కూడా కన్సర్న్ మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి అరెస్ట్ చేయాలంటే. ఐ ఇష్యూడ్ ఏ నోటీస్ టు హిమ్, I directed him to appear on a particular date and time. He did not appear. He is not obliging. He is not cooperating with the investigating agency. So the arrest of that person is necessary. And you have to, the concerned police officer has to make an application to the concerned court. ఆ జడ్జి గారు పర్మిషన్ తీసుకున్న తర్వాతనే
ఇతను అరెస్ట్ చేయాలి. ఈ లెక్కన ఇప్పుడు చిన్న పెట్టి కేసులు కూడా పర్మిషన్ తెచ్చుకోవాల్సిందే కదా, బిలో 7 years కదా వాడిని. అన్నీ బిలో 7 years. చాలా కేసులు అరెస్ట్లే ఉండవు. 498 కేసులు ఉందనుకోండి ఇప్పుడు జనరల్గా, డౌరీ హరాస్మెంట్ కేసు ఉంది, ఇట్ ఈస్ పనిషబుల్ విత్ 3 years. దానిలో అరెస్ట్లే ఉండవు. వాళ్ళు నోటీస్ ఇస్తారు. తర్వాత సుప్రీంకోర్టు వాళ్ళు కూడా ఈ గైడ్లైన్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వమని చెప్తున్నారు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఫెయిల్స్ టు ఫాలో దీస్ గైడ్లైన్స్, అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అన్నారు మళ్ళీ. కాబట్టి ఇవన్నీ కూడా జనరల్ పబ్లిక్లో అవేర్నెస్ లేదు. వాళ్ళు ఏం చేస్తారు, 41 2 నోటీసులు ఇచ్చాము మేము, వాళ్ళు అతను కోఆపరేట్ చేయట్లేదు, మేము అరెస్ట్ చేసాము, రిమాండ్ చేసామంటారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఎంప్టీ ప్రొసీజర్. హీ హ్యాస్ టు ఫాలో సర్టన్ స్టెప్స్. తర్వాత అరెస్ట్ చేసేటప్పుడు కూడా దట్ ఈస్ ఎ ప్రొసీజర్. ఓకే, ఎవరు అరెస్ట్ చేస్తున్నారు, హూ ఈజ్ ద అరెస్టింగ్ ఆఫీసర్, ద నేమ్, డిజిగ్నేషన్, ఎవ్రీథింగ్ హీ హ్యాస్ టు డిస్ప్లే. ఏ మఫ్టీలో వచ్చేసి ఎక్కువ కార్ అంటాం కాదు. దట్ ఈస్ ఎ ప్రొసీజర్. ఎవ్రీబడి హ్యాస్ టు నో ద రైట్స్ ఆఫ్ ఏ అక్యూజ్డ్ పర్సన్. మీరు ఒక అక్యూజ్డ్ పర్సన్ కావచ్చు, మీరు కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు, మీకు కొన్ని రైట్స్ ఒక చట్ట ప్రకారం కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. హక్కులు తెలుసుకోవాలి. ఇది పోలీసు వాళ్ళు ఓలేట్ చేయకూడదు, వీళ్ళు కూడా పోలీసు వాళ్ళకి కొంచెం కోఆపరేట్ చేయాలి. ఇప్పుడు అఫెన్స్ అనేది నువ్వు జైలుకు పోవు, ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 7 years పనిష్మెంట్ దే విల్ ఇష్యూ నోటీస్. సో ఇట్ కెన్ బి నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయాలా. ఓకే, both the persons, both accused as well as the police, they have to maintain their obligations under the act. రోడ్డు మీద జరుగుతున్నటువంటి రాస్తా రోకోల దగ్గర అక్కడ అరెస్టులు చేస్తారు కదా సార్, అంటే అది పర్టికులర్ అరెస్ట్ అంటే మామూలు చిన్న కేసులే కదా సార్, అప్పుడు కూడా అరెస్ట్కి సంబంధించింది ఏమి ఉండదా సార్? అది అన్నీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్లు అండి. ఇవి ప్రివెంటివ్ అరెస్టులు ఉదయం సాయంత్రం ఉంటారు. అది ఇట్ ఇస్ నాట్ వాటిని ప్రివెంటివ్ అరెస్ట్, ప్రివెంటివ్ అరెస్ట్లో వాళ్ళు ఏదో అది కూడా చట్ట ప్రకారమే చేస్తామని చెప్తారు. ఇట్ ఈస్ ఎ ప్రివెంటివ్ అరెస్ట్. ప్రివెంటివ్ అరెస్ట్. పోలీస్ డి నాట్ గివ్ ఎనీ పర్మిషన్ టు డెమాన్స్ట్రేట్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్. మీరు వెళ్తారు, మేము అక్కడ పర్మిషన్ లేదండి, ఇన్స్పైట్ ఆఫ్ దట్ వాళ్ళు అక్కడికి వచ్చారు కాబట్టి మేము అరెస్ట్ చేసే ఉంటారు. సో they will be let off within few hours, they will be kept in custody. అది పెద్ద క్రైమ్తో కూడుకున్నటువంటి అరెస్టులు చేసేటప్పుడు మాత్రం 7 years బిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాల్సింది. నోటీస్ ఇవ్వాలా. ఆ కేసుల్లో అరెస్ట్ చేయాలంటే దే హ్యావ్ టు రికార్డ్ రీజన్స్, దే హ్యావ్ టు అబ్టైన్ ది పర్మిషన్ ఆఫ్ ది కన్సర్న్ కోర్ట్. పర్మిషన్ తీసుకునే చేయాలి. కానీ పర్మిషన్ తీసుకోకుండా అరెస్ట్ చేస్తే ఇట్ ఈస్ ఎన్ వైలేషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ గైడ్లైన్స్ అనమాట. ఈ విధంగా ప్రతి ఒక్కరికి రైట్స్ ఉంటాయి. కాబట్టి ఎవ్రీబడి హ్యాస్ టు డిశ్చార్జ్ దేర్ ఆబ్లిగేషన్స్ అంటారు. యాక్ట్ ఆబ్లిగేషన్స్ ఇవి. ముద్దాయిలకి ఆబ్లిగేషన్స్ ఉంటాయి, వాళ్ళకి ఆబ్లిగేషన్స్, పోలీసు వాళ్ళకి ఆబ్లిగేషన్స్ ఉంటాయి. సరే, మ్యూచువల్గా ఈ సిస్టమ్ స్మూత్గా రన్ కావాలంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు డిశ్చార్జ్ దేర్ ఆబ్లిగేషన్స్ యాజ్ పర్ ద స్టాట్యూట్. చట్ట ప్రకారం నడవాలి. ఇది కొత్త విషయం సార్, ప్రజలకు ఖచ్చితంగా తెలియాల్సిన విషయం ఇది అందరికీ. సో ఇప్పుడు 7 years అబోవ్ ఉన్నటువంటి వాటికి బెయిల్కి ఎలా ఉంటుంది సార్? అది 7 years, మోర్ దాన్ 7 years ఉంటే సీరియస్ అఫెన్సెస్. వాటిలో ఇక ఏ నోటీసులు అక్కర్లేదు. వన్స్ ఏ కేస్ ఈజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ ఏ పర్సన్, అతని పనిష్మెంట్ సపోజ్ మర్డర్ అనుకోండి, ఇట్ ఈస్ పనిషబుల్ విత్ డెత్ ఆర్ ఇంప్రిజన్మెంట్ లైఫ్. 2 ఉంటాయి పనిష్మెంట్స్. అట్లానే 307 ఉంది, అది మోర్ దాన్ 7 years, అప్ టు లైఫ్ వేయచ్చు. 326 విపరీతంగా గాయపరచడం. అటువంటి అఫెన్స్లో కూడా ఇవన్నీ కూడాను వన్స్ ఏ కేస్ ఈజ్ రిజిస్టర్డ్ అగెన్స్ట్ ఏ పర్సన్ ఫర్ అన్ అఫెన్స్ మోర్ దాన్ 7 years పనిష్మెంట్, అండ్ దేర్ ఈజ్ నో నెసెసిటీ నోటీసులు ఇవన్నీ అక్కర్లేదు. సో ద పోలీస్ కెన్ సైట్ అవే కానీ అరెస్ట్. తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత వితిన్ 24 hours దే హ్యావ్ టు ప్రొడ్యూస్ ఇట్ బిఫోర్ కన్సర్న్ మేజిస్ట్రేట్. అదొక రైట్. తర్వాత అరెస్ట్ చేసినట్టుగా విక్టిమ్స్ ఫ్యామిలీస్కి మ్యాండేటరీగా తెలియజేయాలి. సో ఐఎమ్ అరెస్టింగ్ యూ. వాళ్ళ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ అబౌట్ ది అరెస్ట్ ఆఫ్ ఏ అక్యూజ్డ్. ఇన్ రైటింగ్లో తెలియజేయాలి. అతను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ద పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ వైఫో హస్బెండో ఎవరో ఉంటారు కదా, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్కి, తల్లిదండ్రులకు ఇన్ రైటింగ్ దే హ్యావ్ టు ఇన్ఫార్మ్ that person was arrested at so and so time, place and everything they have to inform. అంటే ఇప్పుడు ఈ అబోవ్ 7 yearsకి బెయిల్
ఇచ్చే వ్యక్తికి ఏమైనా అంటే కోర్టు ఏ సందర్భాల్లో బెయిల్ ఇచ్చే అంటే అవకాశం ఇందాక నేను చెప్పాను కదా, కాగ్నిజబుల్ నాన్ కాగ్నిజబుల్ అని. తర్వాత క్రిమినల్ కేసును 2 రకాలుగా చెప్పవచ్చు, బెయిలబుల్ నాన్ బెయిలబుల్. బెయిలబుల్ అఫెన్స్ బెయిలబుల్ అఫెన్స్లు అనుకోండి, లెసర్ అఫెన్సెస్. బెయిల్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ యూ కెన్ గ్రాంట్ బెయిల్. బెయిలబుల్ అఫెన్సెస్ అనుకోండి, కోర్టు బెయిల్ ఇస్తుంది మీకు, పోలీస్ స్టేషన్లోనే బెయిల్ ఇస్తారు. అయితే ఈవెన్ ఈ వాజ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ఎ మ్యాజిస్ట్రేట్, ఇట్ ఈస్ ఎ బెయిల్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ రిలేటింగ్ టు బెయిలబుల్ అఫెన్సెస్. బెయిలబుల్ అఫెన్స్లు అంటే మళ్ళీ అగైన్ 3 years ఆర్ లెస్ పనిష్మెంట్ ఉంటేనే బెయిలబుల్ ఉంటాయి. బెయిల్ ఈజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్. నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అంటే, నాన్ బెయిలబుల్ అంటే అసలు బెయిల్ ఎవరని కాదు. యూ కెనాట్ క్లెయిమ్ ద బెయిల్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్. బెయిలబుల్ అఫెన్స్లో ఇట్ ఈజ్ యువర్ రైట్ టు గెట్ బెయిల్, బట్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్లో ఇట్ ఈజ్ నాట్ యువర్ రైట్, ఇట్ ఈస్ డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్. కాబట్టి కోర్టు వారు నీకు బెయిల్ అల్టిమేట్గా ఇస్తారు. ఎన్ని రోజులకి ఇస్తారు ఇవన్నీ కూడా బేస్డ్ అపాన్ ఇన్వెస్టిగేషన్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో మాకు కొంత టైం కావాలండి, అండ్ యూ హ్యావ్ టు కలెక్ట్ సో మెనీ మెటీరియల్ అని. సో ఇట్ ఈస్ ద డిస్క్రిషన్ ఆఫ్ ది కోర్ట్ అన్నమాట. నాన్ బెయిల్ అఫెన్స్ జనరల్గా సెషన్స్ కోర్టులు బెయిల్, డిస్ట్రిక్ట్ కోర్ట్స్లో బెయిల్ ఇస్తారు. సో ఇట్ ఈస్ నాట్ యువర్ రైట్ టు గెట్ ఏ బెయిల్, ఇట్ ఈస్ ప్యూర్లీ డిస్కషన్ ఆఫ్ ది కోర్ట్. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అంటే సీరియస్ అఫెన్సెస్, అఫెన్సెస్ అగైన్స్ట్ ద సొసైటీ, మర్డర్ కేసులు, రేప్ కేసులు, డెకాయిటీలు, ఇటువంటివన్నీ కూడా నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అన్నమాట. ఈ పెన్స్లో ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ రైట్, ఇట్ ఈస్ నాట్ యువర్ రైట్ టు గెట్ బెయిల్. ఈవెన్ 90 daysకి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, విచారణ జరిగిన బెయిల్ ఇవ్వని సందర్భాలు ఉన్నాయి కొన్ని కేసులు. యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ది సాక్షి, నువ్వు బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారు, సో ఇతను బయటకు వెళ్తే కేసు నిలవదండి అని చెప్తారు అనుకోండి. సో ద కోర్ట్ విల్ ఫార్మ్ ఇట్స్ ఓన్ ఒపీనియన్ రిలేటింగ్ టు బెయిల్స్ ఆఫ్ ఇన్ ఏ కేస్ ఆఫ్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏ విధంగా తన యొక్క కేసును రిజిస్టర్ చేసుకోకపోతే కనుక పోలీసులు ఏ విధంగా ముందరకు వెళ్ళొచ్చు అనేటువంటి విషయాన్ని సుధాకర్ గారి ద్వారా ఎంతో వివరంగా తెలుసుకున్నాం. సామాన్యులు తమ హక్కుల్ని కాపాడుకోవడం, కోర్టు ద్వారా ఏ విధంగా న్యాయం పొందడం, అది క్రిమినల్ కేసు అయినా లేదా సివిల్ కేసులైనా కానీ ఎంతో చక్కగా మనకు వివరించారు. నెక్స్ట్ ఎపిసోడ్ సిరీస్లో సార్ నుంచి మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందాం.